హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు అనుకుంటున్నారండి? ఉల్లిగడ్డల కారం అండి. మనము ఏం కర్రీ లేనప్పుడు ఇంట్లో ఇలా ఒక 4 ఉల్లిపాయలతో అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చండి ఉల్లిగడ్డల కారాన్ని. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇప్పుడు మీకు ఉల్లిగడ్డల కారం ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇంట్లో మనకు ఏ కర్రీ లేదనుకోండి, అప్పుడు మనం ఈజీగా ఉల్లిగడ్డల కారం అయితే ఒక 2-3 మినిట్స్లో చేసుకోవచ్చండి, రెడీ చేసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు కూడా రోటిలో ఒక 2 నిమిషాల్లో రెడీ చేసుకునేవారు కదండి ఉల్లిగడ్డల కారము. అది ఎలాగో ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. ఉల్లిగడ్డల కారం కోసం అయితే ఒక 4 ఉల్లిపాయలను 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, నీట్గా కడిగి. చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా రెడీగా పెట్టుకున్నానండి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, పండుమిర్చి అండి. ఇవి కొంచెం పండుమిర్చితోనైతే సూపర్గా ఉంటుంది ఈ ఉల్లిగడ్డల కారం. కొద్దిగా కరివేపాకు కూడా అవసరమేనండి దీనికోసం అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? నోరు బాగలేనప్పుడైతే, ఏదైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముందుగా రోటిలో నేను పండుమిర్చి అయితే వేసాను. ఇలా పండుమిర్చి దంచుకున్న తర్వాత 5 మీడియం సైజు ఉల్లిపాయలను మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసి దంచుకోవాలి. ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు ఇందులోనే వేసుకోవాలి. మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎల్లిపాయలు, సాల్ట్ ఇవన్నీ కలిపి మళ్ళీ దంచుకోవాలండి మెత్తగా. నేనైతే ఇలా దంచుతున్నాను. చింతపండు కూడా ఇందులోనే వేసుకోవాలండి. ఇలా అన్నీ కలిపి రోట్లో దంచుకోవాలి. ఎంత బాగుందో అండి. మన అమ్మమ్మ వాళ్ళైతే ఇలా రోటిలో అప్పటికప్పుడు ఇలా దంచుకొని తినేవారు కదండి. వేడి వేడి అన్నంలో ఎంత బాగుంటుందో టేస్ట్. కనీసం వాళ్ళు పోపు కూడా పెట్టేవారు కాదండి, అయినా సూపర్ టేస్ట్. నేనైతే పోపు పెట్టి చూపిస్తాను మీకు. మెత్తగా ఏమీ దంచకూడదండి, ఎందుకంటే వేడి వేడి అన్నంలో ఇలా ఉల్లిపాయ ముక్కలు నంచుకొని తింటుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. అందుకే మరీ మెత్తగా అవసరం లేదండి. ఇలా దంచుకున్న తర్వాత ఒక ప్లేట్లో ఇలా ఒక ప్లేట్లో ఎత్తి పక్కన పెట్టుకున్నాను. పోపు కొరకు అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బౌల్ పెట్టాను. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేయాలి. పోపు అయితే రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కారం అయితే ఇందులోనే వేసేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే విధంగా ఇలా వేడి మీద ఉంచుకోవాలండి. ఇలా వేడి వేడి అన్నంలోనైతే
ఈ ఉల్లిగడ్డల కారం వేసుకుంటున్నానండి నేను. అబ్బా, ఎంత బాగుందోనండి, సూపర్ టేస్ట్. కమ్మ కమ్మని ఉల్లిగడ్డల కారం రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వావ్, సూపర్.